57 మూవీస్ చేశాను. అండ్ 2473 వెడ్డింగ్స్ చేశాను సార్. అంతా హ్యాపీ. అండ్ నాకు బెస్ట్ ఫోటోగ్రఫీలో నేను కాంప్రమైజ్ అవ్వను. క్లయింట్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను వెళ్తా ఉంటాను. ఐఎమ్ నాట్ కాంప్రమైజ్. నేను విజయవాడలో వచ్చింది 5 years బ్యాక్. ఇంతకుముందు మూవీస్ చేసుకుంటూ ఉండేవాడిని హైదరాబాద్ లోనే. అక్కడ ఆల్రెడీ చిన్న ఆఫీస్ ఉంది అండ్ ఓన్ స్టాఫ్. వీళ్ళు స్టార్టెడ్ అని విజయవాడ బికమ్ పెద్ద పెద్ద కంపెనీస్ తో ఫైట్ చేద్దాం వచ్చాం. మన క్యాపిటల్ పెద్ద పెద్ద కంపెనీస్ తో ఫైట్ చేద్దాం, కంపెనీగా తీసుకెళ్దాం. ఫోటోగ్రఫీ అనే ఫ్యాషన్ ఒక కంపెనీ స్టైల్, కార్పొరేట్ స్టైల్లో తీసుకెళ్దాం అని చెప్పేసి ఓన్ ఎక్విప్మెంట్ అండ్ ఓన్ డిపార్ట్మెంట్ మొత్తం నా దగ్గర ఇప్పుడు 14 members స్టాఫ్ ఉన్నారు విజయవాడ బ్రాంచ్ లో. నేను హైదరాబాద్ లో వచ్చేసి 13 members స్టాఫ్ ఉన్నారు. సొంత ఎక్విప్మెంట్ తోనే ఓన్ గా ఇక్కడ మన ఆఫీస్ లో మొత్తం వర్క్ కానీ ఏదైనా ఓన్లీ ప్రింటింగ్ ఒకటి కోయంబత్తూరులో ఇస్తాను సార్. కోయంబత్తూరు ఎందుకు ఇస్తానంటే ఐఎమ్ నాట్ కాంప్రమైజ్ అని ఎందుకన్నానంటే ఏపీ తెలంగాణలో 7 colors ప్రింటింగ్ అన్న మీకు ఐడియా ఉంది. ప్రసంగా ఏపీ తెలంగాణ మొత్తంలో 7 colors ఉంది. దీని 2 colors 12 colors ప్రింటింగ్. అండ్ గ్రోత్ ఆఫ్ 30 years తర్వాత మన ఆల్బమ్ మనం చూసుకుంటే, మన ఫొటోస్ మనం చూసుకుంటే మనతో మాట్లాడాలంటే దాని కలర్స్ బాగుండాలి, దాని న్యాచురాలిటీ ఉండాలి, దాని వర్క్ అనేది చాలా క్యూట్గా ఉండాలి. దానికోసం అని చెప్పేసి నేను కోల్పడుతున్నాను. దట్ ఈస్ మై స్పెషల్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీ ఇంట్లో ఏ వెడ్డింగ్స్ ఉన్నా, ఎనీ శుభకార్యాలు, మీ లైఫ్ మూమెంట్స్ ని మెమొరబుల్ గా ఇచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎనీబడి ఎనీ ఆస్క్. నా ఫోటోగ్రఫీ పరంగా ఏమైనా అవసరం ఉన్నా, మీరు ఏదైనా వెడ్డింగ్ చేయాలి ఫిక్స్డ్ బడ్జెట్ లో అండ్ ప్లానింగ్ కావాలన్నా సరే ఇది ప్లాన్ అండి. థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes వీకెండ్ గురించి మాట్లాడదాం. 5 minutes లో 3 minutes మాట్లాడడం, ఒక 2 minutes వీకెండ్ గురించి మాట్లాడదాం. నేను 1 చూడడానికి ఉన్నానండి. మాక్సిమం 10 numbers వరకు కలిసాను. ఇంకా మిగతా కలవాలి. ఫస్ట్ ఏంటంటే నాకు వీకెండ్ జాయిన్ అయినప్పుడు మాట్లాడలేదు, కొద్ది కష్టం. మన సెప్టెంబర్ దానికని చెప్పాను. ఈరోజు ఎక్కువ మాట్లాడేది గ్రూప్ నేనే అవుతుంది. సీరియస్లీ అది కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ సారీ అనిసే నేను మళ్ళీ మీ అందరికీ కలుస్తాను. నాకు ఇది అనిసీసాను రేపు ఆగస్టు వరకు. ఆగస్టు వరకు అందరినీ కలవాలని నాకు పెట్టుకున్నాను. అందరినీ కలవాలి. ఎందుకు కలవాలి? ఎందుకు మన వీకనెస్ మెంబర్స్ మాట్లాడాలి? మీకు ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్ లీడ్ ఇవ్వాలంటే వాట్ ఇస్ యూ గ్రూప్ హాయినో బాయ్యనో నా ఫ్లైయర్ పెడితే ఇచ్చేదిగా. ఎందుకు ఇస్తారు? కలవండి. అందరూ ఒకరినొకరు కలుస్తూ ఒకరినొకరు మాట్లాడి చాలా ఆ స్పెషల్ బాండింగ్ లో తన ఇంట్లో ఫంక్షన్ ఇవ్వడం కాదు, తన ఫ్రెండ్స్ లో రిలేషన్స్ లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఎనీ నీడ్, ఏ బిజినెస్ సంబంధించిన నీడ్ ఉన్నా ఇవ్వాలి. అంటే మనం 1 to 1 అందరూ కలుస్తూ ఉంటాయి. ప్లీజ్ ఇక్కడ నుంచి నేను మన 50 members అందరినీ నేను ప్రామిస్ కలిగేది ఒకటే, మన అందరం కూడా ఒకరినొకరు వీక్లీ వన్స్ అనేది కలుస్తున్నాం. అలా వీక్లీ వన్స్ కదా సార్, ప్రతి రోజు ఒకరినొకరు మెసేజ్ రాదు. ప్లీజ్ అందరూ రోజు ఒకళ్ళు కలవాలి అన్నట్టు నేను కాదు చెప్పడం, నా అందరం చెబుతుంది. ఎందుకంటే నేను కలవడం వల్ల ఇలా చాలా మంది తెలుసు. ఈ రోజు లీడ్స్ అంటే బిజినెస్ అవునండి ఒకసారి చేతులు మన గ్రూప్ నుంచి సార్. నో ఎత్తండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ అందరికి ఎందుకు అవ్వలేదు నాకు తెలియదు. మీ లిస్ట్ లో నేను ఉపయోగపడి కానీ క్షణంగా సంతోషంగా ఒక 60 కిలోమీటర్లు
మొన్న దాకా సగం తిట్టాడు ఏం సార్ ఏం సార్ ఏం సార్ ఏం సార్ మీ అందరికి బిజినెస్ రాలేదంటే మీరు ఎవరితో అసలు ఎందుకు లేదని నాకు తెలుసు. కానీ ఇక్కడ నుంచి మేము అందరం మిమ్మల్ని వస్తాం. ప్లీజ్ అందరూ ఒకసారి వాళ్ళు కదా అందరూ కరెక్ట్గా బిజినెస్ రావాలని మాత్రం నాకు చూడకూడదు. అందరూ చూడకూడదు. వాళ్ళకి ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ మనందరం అది గమనించాలి నాకు తెలియదు. మా మేడం గారు ఇంజనీరింగ్ చేసి మేడం నేను చదువుకోలేదు విషయం పెట్టాను. అయితే నాకు చాలా మంచిగా లేదు. మా అమ్మాయి మాత్రం మీ దగ్గరికి అదే అందరూ వీళ్ళు సాధారణ అందరూ మనం మిగతా అందరూ వాళ్ళని కనీసం వీళ్ళు మనిషికి ఒకళ్ళని కలవాలి. ఇది ఫ్రెండ్స్ అన్నది అందరూ వేస్తాను అందరూ సార్కి మీకు ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ మీటింగ్ కి మీ దగ్గర మళ్ళీ రేపు రావాలి ఇక్కడ గ్రూప్ లో అండ్ కన్ఫర్మ్ గా బిజినెస్ ఇవ్వాలి లక్షల్లోనే కొట్టాలి. ఎందుకంటే మన ఫ్యాన్స్ జరగాలి. థ్యాంక్ యూ ఫర్ కమ్యూనికేషన్ అండ్ థ్యాంక్ యూ మీకలెక్ట్ మెంబర్స్. ఈ రోజు ఎంత ఓపెన్గా ఎంత హాయిగా మాట్లాడుతున్నారంటే సాయి గారి పౌషారం. నెక్స్ట్ ట్రస్ట్ అని ఎందుకన్నానంటే సార్ మనం ట్రస్ట్ చేయాలి అంటే బిజినెస్ కోసం ఫస్ట్ ట్రస్ట్. మనం నమ్ముతేనే బిజినెస్ ఇస్తాం. ఆ నమ్మకం కోసమే ఒక కనీసం చెప్పిన గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని డౌట్స్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా గురువు గారు చండీ గారు యాక్చువల్లీ మాట్లాడడానికి ఇలా గ్రూప్ లో మీరందరూ చాలా గట్టిగా ఉంటారు. చండీ గారితో 5 నిమిషాలు మాట్లాడండి. తర్వాత ఓపెన్గా మాట్లాడదు చాలా. ఎందుకంటే హార్ట్ఫుల్ పర్సన్ చాలా సీరియస్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.